హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే సందర్భంగా టైలర్ మేడం గారికి సర్ప్రైజ్ చేస్తున్నాం మేము అందరం. ఈయన మా హస్బెండ్, ఇదిగో మా తమ్ముడు. ఇప్పుడు మీ మేడం గారికి సర్ప్రైజ్ చేద్దాం. ఇదిగో మేము, ఇదిగోండి. హాయ్ అమ్మా. హాయ్ బేబీ. హాయ్. ఏంటి ఇప్పుడు వచ్చు? ఏంటి విశేషం? ఏంటి సడన్? హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే పిన్ని. చూసారా, మీ మేడం గారు ఇద్దరు కూడా షాక్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మీ మేడం గారి చేత, గీతా మేడం గారి చేత కేక్ కోయిద్దాం. రండి, నడండి. ఇవ్వండి హ్యాపీ మదర్స్ డే అని చాక్లెట్స్. అందరూ ఫంక్షన్లకే కట్టాను, నైటీలు ఎత్తున్నారు కదా, అందుకు మేము కూడా మీ మేడం గారికి నైటీలు ఎత్తున్నాం. జోక్ చేశానండి. శారీస్ తెచ్చాం. మొత్తం మా సిస్టరు, మా బ్రదర్, నేను అందరం ముగ్గురం కలిపండి. అయితే వాళ్ళు రాలేకపోయారు. హ్యాపీ మదర్స్ డే. ఇంత సర్ప్రైజ్ ఇచ్చినందుకు మా పిల్లలకి నిజంగా నలుగురికి, మా పిల్లల ముగ్గురికి మొత్తం నలుగురికినండి, నలుగురికి కూడా చాలా థ్యాంక్ యూ నాన్న. ఇంకండి మా పిల్లల ముగ్గురు కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక మా ఇద్దరు పిల్లలనేమో ఫోన్లో ఉన్నారు, రావడం కుదరలేదు. వీడియో కాల్లో ఉన్నారండి. పెద్ద పాప అయితే వచ్చింది, తన హస్బెండ్తో పిల్లలతో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం అయితే ఇద్దరు పిల్లలు అయితే దూరంగా ఉన్నారు, కానీ నాకు ఎంత సర్ప్రైజ్ ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్. మా పిన్ని కూడా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ పామి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. రోజు మదర్స్ డే స్పెషల్గా మేడం గారికి సర్ప్రైజ్ చేసామని చెప్పాం కదండి. అయితే బయట నుంచి బిర్యానీ తెప్పించేద్దాం అనుకున్నాం, కానీ అమ్మ చేతి వంట అమృతం అంటారు కదా, అందుకని మా కోసం మా అమ్మగారు బిర్యానీ, చికెన్ కర్రీ, పప్పు, ఆనపకాయ, రైస్ వండారు. బయట బిర్యానీలు ఈ రోజుల్లో ఎప్పుడు తినేదే, కానీ అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే కదా అమ్మ చేతి వంట తినేది. అందుకే ఈరోజు మా అమ్మగారు మా కోసం కుండలో బిర్యానీ మాట ఇంట్లోనే వండింది.